శ్రేయోభిలాషులకు నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం. మాపై అభిమానంతో మా శ్రేయస్సు కోరే వారందరికీ పేరు పేరున నమస్కారములు. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో మీ ముందుకు వచ్చిన ఆణిముత్యం బి విఠలాచార్య నిర్మాత దర్శకుడిగా నిర్మించిన అద్భుతమైన జానపద చిత్రం అగ్గిబరాట. అందులోని పాట చిరునవ్వులోన హాయి చిలికించే నేటి రేయి. ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. ఆ సినిమాకే చాలా హైలైట్గా ఆ రోజుల్లో నిలిచిందనమాట. ఈ పాటకు సాహిత్య సంగీత విశ్లేషణ చేయడానికి నాకున్న పరిజ్ఞానంతో ప్రయత్నం చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఆసక్తికరమైనటువంటి విశ్లేషణ చివరిలోనే ఉంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ పాట గురించి, ఈ సినిమా గురించి అసలు సాధారణంగా జానపద చిత్రాలంటే మామూలుగా చూసి వదిలేసేవారు. కానీ ఈ చిత్రం ఎన్టీ రామారావు గారు అలాగే రాజశ్రీ గారు కూడా చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపించారు. అసలు రాజశ్రీ గారు అయితే ఆ రోజుల్లో నిజంగా ఆ యువకుల మనసుల్ని దోచుకున్నటువంటి నటి అని మనం చెప్పవచ్చు. అలాగే ఈ పాట రాసిన వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. అయితే విఠలాచార్య గారు ఈ సినిమాని చాలా అద్భుతంగా మలిచారు. ఆయన ఈ సినిమా నిర్మాత కూడా ఆయనే, నిర్మాత దర్శకుడు కూడా ఆయనే. ఆయన సెట్టింగ్స్ అందరూ అంటారు, విఠలాచార్య గారు సెట్టింగ్లు పెట్టారేంట్రా అని సరదాగా అంటూ ఉంటారు. అంటే ఆయన వేసిన సెట్టింగు అంత అద్భుతంగా ఉంటుందన్నమాట ఏ సినిమాలోనైనా. ఇక ఈ పాట రాసిన వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఆచార్య డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు. ఆయన గురించి చెప్పడం అంటే మామూలు విషయం కాదు. రచన అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. ఆ వరం ఇచ్చిన దేవుడు కూడా అబ్బురపడే విధంగా సినారే పదాలు ఉంటాయి. నవరసాల్ని తన పదాల్లో సాహిత్యం ద్వారా ఆయన పలికించగల సత్తా గల మేధావి సాహితీ స్రష్ట సినారే. ఆయన ప్రతి పాట మరో లోకంలో విహరింపజేస్తాయి, మనసులలో మల్లెల మాలలు ఊగిస్తాయి. ప్రేయసి ప్రియుల పెదవుల మీద ప్రతిఫలించినటువంటి దరహాస రేఖకు సుమాలు పరిమళాలని అద్దుతాయి ఆయన సినిమాలు. ఆయన ఏ సినిమాలో చూసినా ఆయన పాట ఖచ్చితంగా ఆ రోజుల్లో ఉండేది. అంత అద్భుతంగా రాసేవారు నారాయణ రెడ్డి గారు. అయితే ఈ పాటకు స్క్రీన్ మీద అభినయించిన వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆ రోజుల్లో యువతను తన అభినయంతో పిచ్చెక్కించే అందాల కథానాయిక రాజశ్రీ. ఈ ఇద్దరి కాంబినేషన్లోనూ అసలు ఆ ఇద్దరి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ యుగళ గీతం మహత్తరంగా పిక్చరైజ్ చేయబడింది. చాలా అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. ఇది ఆ రోజుల్లో చాలా గొప్పగా ఉండేది ఇది. ఇక పాటను అతి శ్రావ్యంగా పాడినవారు, ప్రేక్షకుల్ని మైమరిపింపజేసేవారు మధుర గాయకులు ఘంటసాల మాస్టర్. ఆయన ఒక సంగీత నిధి. అయినా మహామహులైన సంగీత దర్శకుల వద్ద అనేక సూపర్ హిట్ సాంగ్స్ ఆయన పాడారు. ఆయన వర్చస్సులో సంగీత సరస్సు గోచరిస్తూనే ఉంటుంది. ఆయన ఎన్నో చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించినప్పుడు ఘంటసాల వారు అందించినటువంటి బాణీలు సుతారంగా మనసులను తాకుతుంటే ఆనందంలో శాత తీరేవారు ప్రేక్షకులు అన్నమాట. అలాగే ఇక గానకోకిల సుశీల మొదట్లో నేపథ్య గాయనిగా పరిచయమైనప్పుడు అతి తక్కువ సమయంలోనే ఆమె పాపులర్ అయిపోయారు. ఎంత పాపులర్ అయ్యారంటే ఆలాపనలను అలవోకగా పాడి హుషారెత్తించేవారు అనమాట. ఒక పాటకు మించి మరో పాట దేనికదే ఒక్కొక్క ప్రత్యేకత. ఆమె పాడిన పాటలో ఏది బెస్ట్ అని అడిగితే చెప్పడం కష్టమే. సుశీల పాడిన ప్రతి పాటలోనూ కమ్మనైన తెలుగు పదాలను హాయిగా పాడుతూ తెలుగు ప్రేక్షకుల్ని జోకట్టుతుంది ఆమె పాట. ఇక సంగీతం విషయానికి వస్తే ఆ రోజుల్లో ఈ యుగళ గీతానికి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ విజయ కృష్ణమూర్తి. ఆయన మనోహరమైనటువంటి బాణీలు కట్టారు. ఎన్నో మధురమైన గీతాలు ఆయన సారథ్యంలో చాలా వచ్చాయి.
అంటే ఇప్పటి వారికి తెలియకపోవచ్చు. ఇప్పుడు తరానికి విజయ కృష్ణమూర్తి గారి సంగీత స్వరాలు చాలా అద్భుతంగా ఉంటాయి. జీవనది ఎప్పుడూ ఇంకిపోదు, సంగీత ప్రవాహం ఎప్పుడూ నిండుకోదు, అందులో ఎవరు మునిగినా ధన్యులై. కృష్ణమూర్తి గారి పాటలు, చాలా పాటలు అద్భుతంగా ఉంటాయన్నమాట. ఆ రాగాన్ని ఆయన రాగం ఎన్నుకునే విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటారనమాట. ఈ పాటకు ఆయన ఎన్నుకున్నటువంటి రాగం శంకరాభరణం. శంకరాభరణం రాగంలో ఈ ఈ ప్రణయ గీతం కంపోజ్ చేశారు కృష్ణమూర్తి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీరు మాకు ఇచ్చే ప్రోత్సాహంతో ఇలాంటి మంచి వీడియోలు నేను ఎన్నో చేయగలనని చెప్పి మనవి చేసుకుంటున్నాను. అగ్గిపెరాట అనగానే నిజంగా ఆ రోజుల్లో ఈ జంటను చూసేవారికి అసలు అసలు ఈ జంట కోసమే సినిమాకి వెళ్ళేవారు అనమాట. ఆ రోజులు అంటే మరి ఇప్పుడు యువతకి మరి ఇప్పుడు పాటలు, ఇప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయి కానీ ఆ రోజుల్లో ఆ కేటగిరీకి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ జనరేషన్ వాళ్ళు ఈ ఈ అగ్గిపెరాట కానీ, లేకపోతే ఆయన ఎన్టీఆర్ సినిమాలు కానీ, లేకపోతే సుశీలమ్మ పాటలు కానీ, ఘంటసాల పాటలు కానీ అద్భుతంగా ఉంటాయి.